భరద్వాజ్ గారు ఒకటి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అమీర్ ఖాన్ అండ్ అల్లు అర్జున్ మల్టీ స్టార్ రాబోతుంది అని చెప్పేసి కలిశారు. బాలీవుడ్లో అల్లు అర్జున్ కలిసాడు మొన్న అని చెప్పేసి ఒక టాపిక్. అవును, అది ఎలాంటి ఏ జోనర్ సినిమా, ఎందుకు, ఎప్పుడు, ఎలా? అంటే ఈయన బాంబే వెళ్ళాడు అట్లీ మూవీ. అవును, ఆ రోజు చూసాను. మూవీ కోసం ఈయన బాంబే వెళ్ళాడు. అవును, వెళ్ళిన సందర్భంగా అమీర్ ఖాన్ని కలిశాడు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి. ఓకే ఓకే. అయితే ఈ చర్చలు ఏమిటి అనేది అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఆయన మహాభారతాన్ని ఒక 5 భాగాలుగా తీయాలి అనేది ఒక ప్రోగ్రాం చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశాడు అమీర్ ఖాన్. దానిలో చాలామంది సౌత్ ఇండియన్ ఆర్టిస్టులను తీసుకోవాలనుకుంటున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ని కలిశాడు ఆయన అనేది ఈ కథలకి దీంతో పోల్చి, అంటే ఈ కలయికని ఈ కథల్ని కలిపి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ని అర్జునుడి పాత్రకి తీసుకోబోతున్నాడు అనేది. ఓకే. అమీర్ ఖాన్ గారి మహాభారతంలో అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించబోతున్నాడు అని, అలాగే అమీర్ ఖాన్ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు అనేది. మనం గతంలో కృష్ణార్జున యుద్ధం ఇలాంటి సినిమాలు చూసాం తెలుగులో. రామారావు గారు కృష్ణుడిగాను, అక్కినేని నాగేశ్వరరావు గారు అర్జునుడిగాను నటించాడు. అయితే ఆ సినిమా తర్వాత ఇంకెప్పుడు ఎన్టీఆర్ ఉండగా పౌరాణికాల్లో నటించకూడదు అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దానికి ఆయన చాలా స్పష్టంగా ఒక రీజన్ చెప్పాడు. తన పర్సనాలిటీ అలాగే ఆ క్యారెక్టర్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి విజువలైజేషను ఇవి మిస్ మ్యాచ్ అయితే చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అవతల ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ అభిప్రాయం ప్రజలకు కలగలేదు. లక్కీగా ఈ సినిమా బయటకు వచ్చేసింది. కానీ ఈ గెటప్లు వీటికి సంబంధించి ప్రజల్లో విపరీతమైన ఇమాజినేషన్ ఉంటుంది. ఈ కథలకు సంబంధించి మహాభారతం రామాయణాలకు సంబంధించి ప్రజలు ఆ పాత్రలను విపరీతంగా ఓన్ చేసేసుకుని ఉన్నారు. వాటిని పాత్రలు అన్నా కానీ జనం సహించే పరిస్థితిలో ఉండరు. అందుకని ఈ క్యారెక్టర్స్కి ఆర్టిస్టులని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి అనేది ఆయన చాలా సభల్లో చెప్పాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దాని ప్రకారం ఇప్పుడు అమీర్ ఖాన్ చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలనుకున్నా కానీ ఒక కంపారిజన్ మొదలైపోతుంది, గతంలో ఎవరు చేశారు అనేది. రెండోది పౌరాణికాలు అనేవి మనకి లేవు. చాలా కాలంగా పౌరాణిక సినిమా నిర్మాణం అనేది ఆగిపోయి చాలా కాలం అయింది. మధ్యలో 2-3 ప్రయత్నాలు జరిగినా కానీ అవి ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే బాపు గారు లాంటి వాడు శ్రీరామరాజ్యం సినిమా చేసినా కానీ అది లవకుశతో కంపారిజన్ వచ్చేసేసరికి నిలబడలేకపోయింది ఆ సినిమా. అంటే అనివార్యంగా కంపారిజన్ వచ్చేసింది ఆ రోజున కూడా. కాకపోతే మేనేజ్ చేయగలిగారు. సినిమా వర్కౌట్ అయింది. అయినప్పటికీ దానికి రావాల్సినంత అప్రిషియేషన్ రాలేదు. రాకపోవడానికి కారణం వెనకాల లవకుశ అనేటువంటి ఒక బీభత్సమైన సినిమా ఉండటం వలన, కంపారిజన్ రావటం వలన ఈ సినిమా తగ్గింది. ఇలాంటి కండిషన్ ఉంటుంది. ఇప్పుడు మహాభారతంలో కథలన్నీ కూడా రకరకాలుగా వచ్చేసినాయి. గతంలో తెలుగులో చేసేశారు. వీటితో కంపారిజన్ మొదలవుతుంది ఇప్పుడు ఏ పార్ట్ తీసినా కానీ. అందుకని మనకి పౌరాణిక కథలు రావటం అనేది తగ్గటానికి అది కూడా కారణం. అంటే నాటకాలు అక్కడి నుంచి వచ్చినటువంటి నటులు ఆ రకమైనటువంటి డిక్షన్కి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు పద్యాలు ఇవన్నీ చూస్తారు. ఇది సౌత్ ఇండియన్ గొడవ. నార్త్ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ధైర్యం చేస్తూ ఎందుకు దక్షిణాది నటీనటులను వాడాలనుకుంటున్నాడు అమీర్ ఖాన్ అంటే వీళ్ళకి కొంత తర్ఫీదు ఉంటుంది, దీనికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఆయన నమ్ముతున్నాడు బలంగా. ఓకే. నిజానికి తెలుగులో పౌరాణికాలు మన తర్వాత ఎవరైనా తీస్తారా అనేటువంటి సందేహం ఎన్టీ రామారావు గారికి కమలాకర్ కామేశ్వరరావు గారి చివరి రోజుల్లో ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కలిగింది. అడిగాడు, మీరు నేను పోయాక తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని. అడిగితే ఆయన కూడా కష్టమే అని చెప్పేసాడు. అయిపోయింది అక్కడికి. కానీ తర్వాత పౌరాణికాలు చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి కానీ ఏవి ఆ స్థాయిలో నిలబడలేదు. ఇంక్లూడింగ్ అంటే ఆయన తీసినటువంటి దానవీర సూరకర్ణ లెవెల్లో నిలబడిన సినిమా కూడా తర్వాత రాలేదు. అందుకని ఇప్పుడు పౌరాణికం తీయటం అనేది ఒక రకంగా రిస్కే.
సౌత్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిలో పౌరాణికాలు వేరు, నార్త్ ఆడియన్స్ దృష్టిలో పౌరాణికాలు వేరు. వాళ్ళ కోసం తీసినటువంటి పౌరాణికాలు ఇక్కడ ప్రజలు చూడరు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ని వర్కౌట్ చేయాలంటే వీళ్ళ అభిరుచులు కూడా దానిలోకి తీసుకురావాలంటే రకరకాల ఎలిమెంట్స్ జోడించాలి. ఈ పద్యాలు ఇవన్నీ కూడా జోడించాల్సి ఉంటుంది. అందుకని ఆయన ఎలా డిజైన్ చేస్తున్నాడు అనేది చూడాలి. నిజంగానే అల్లు అర్జున్ అర్జునుడిగా నటిస్తూ ఉండుంటే అర్జునుడిగా అతన్ని ఊహించుకోవడం అనేది మొదలవుతుంది. నిజానికి చిరంజీవి గారిని అర్జునుడిగా పెట్టి ఓ సినిమా తీయాలనే కోరిక సుబ్బరామరెడ్డి గారికి ఉండేది. వీరార్జున అనే ఒక టైటిల్ అనౌన్స్ చేశాడు ఆయన. ఏది స్ట్రైట్ రౌడీ తర్వాత రావాల్సిన సినిమా అది. ఎందువలనో అది మెటీరియలైజ్ కాలేదు, కానీ టైటిల్ అయితే అనౌన్స్ చేశాడు ఆయన వీరార్జున అనే పేరుతో. అంటే స్ట్రైట్ రౌడీలో ఒక పడక సీన్ సన్నివేశం ఉంటుంది. కావాలని ఒక పౌరాణిక నేపథ్యంలో పడక సీను దీన్ని తీసుకుని వాడారు కృష్ణరాయబారానికి ముందు. ఆ సన్నివేశంలో అర్జునుడిగా చిరంజీవి కనిపిస్తాడు. ఆ గెటప్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన సుబ్బరామరెడ్డి గారు. ఇన్స్పైర్ అయ్యి అసలు పూర్తి స్థాయి పౌరాణికం చేద్దాం అని ఆయన చిరంజీవితో మాట్లాడటం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేశాడు. కానీ ఎందువలనో ఆ ప్రాజెక్ట్ ముందుకైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఇది కనుక వర్కౌట్ అయితే మామగారికి వర్కౌట్ అవుతుంది, అల్లుడికి వర్కౌట్ అవుతుంది అని చెప్పుకుంటారు ఇప్పుడు జనాలు. ఆ రోజున చిరంజీవి గారి కెరియర్లో అదొక వెలితి ఉంది. ఆయన పౌరాణికాలు చేయలేకపోయాను అని చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. ఇప్పుడు అవకాశం అల్లు అర్జున్కి దొరికింది అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్ అంటే వీళ్ళ మీటింగ్ ఈ ప్రాజెక్ట్ గురించి అయి ఉంటే, కాబట్టి అల్లు అర్జున్ అర్జునుడిగాను అలాగే ఆమీర్ ఖాన్ కృష్ణుడిగాను చూడటానికి జనాలు ప్రిపేర్ అవ్వాలి. గతంలో రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి వీళ్ళకి. నర్తనశాలలో అర్జునుడిగా రామారావు గారు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. దాన్ని దృష్టితో చూస్తారు ఇప్పుడు ఎవరు చేసినా. అలాగే ఆమీర్ ఖాన్ కృష్ణుడు అంటున్నారు. కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడని చెప్పి ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఆ కంపారిజన్ అనివార్యంగా వస్తుంది. చివరికి శివాజీ గణేశన్ గారు కర్ణ సినిమాలో కృష్ణుడి పాత్ర కూడా ఎన్టీ రామారావుని తీసుకెళ్ళే చేయించుకున్నాడు. అలాగే పౌరాణిక పాత్రలకు సంబంధించి దుష్యంతుడి కథ తీయాలి స్త్రీ అనే పేరుతో అని శాంతారాం గారు హిందీలో చాలా పెద్ద డైరెక్టరు నటుడు ఆయన స్త్రీ అనే సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయన మొదట వచ్చి అప్రోచ్ అయింది ఎన్టీఆర్ని. ఈయన నో చెప్పాడు, ఆ సినిమా చేయనని చెప్పాడు, వెళ్ళలేదు బాంబే. ఈయనకున్న ప్రాబ్లమ్స్లోంచి చేసుంటే బాగుండేది కానీ చేయలే. అందుకని సౌత్ ఆర్టిస్టులు అంటే ఒక పౌరాణిక పాత్రలకి వీళ్ళు బాగుంటారు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. అదే ఇంప్రెషన్తో ఆయన కలిశాడు అనేది ఇప్పుడు స్పెక్యులేషను. చూడాలి మరి వీళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. దానికోసం గెలిచారా లేకపోతే అట్లీ గారు ఇంకా దేనికైనా అట్లీ గారి సినిమాలో ఏమన్నా గెస్ట్ వాళ్ళకి ఆమీర్ ఖాన్ ఏదైనా ప్రత్యేక పాత్ర కోసం అడిగారా అదే అనేది కూడా అయి ఉండొచ్చు. కానీ ఆయన ఆల్రెడీ మహాభారతము ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. అవును. అందుకని ఈ కలయికని ఆ కథలతో లింక్ చేసి ఒక కథ అల్లారు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.